2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి పట్టణం తడిసిముద్దైంది. రంగంపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పైప్ లైన్ను జేసీబీ సహాయంతో తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో కొంతవరకు నీటి ప్రవాహం సాఫీగా కొనసాగి వరద తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేసి రహదారిపై సాధారణ రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మన పెద్దపల్లి పట్టణంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారు నిన్న ఆల్రెడీ మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు పెద్దపల్లి జిల్లాలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఆల్రెడీ నిన్న కురిసిన వర్షాలకు మన రంగంపల్లి మెయిన్ రోడ్ మీదకి చాలా వరకు పైనుంచి వాటర్ రావడం జరిగింది. ఇప్పుడే గౌరవ కౌన్సిల్ సభ్యులు మన చైర్మన్ గారు, నేను, అదేవిధంగా కౌన్సిలర్స్ విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చైర్మన్ గారు వచ్చి చూసి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనము జేసీబీలతోని అవసరం ఉన్న ఏదైతే మట్టి తొలగించి వాటర్ ఫ్లో చేయడం చూస్తున్నాము. దయచేసి ఎవరైతే మనము కూలిపోయే ఇళ్లలో, అదేవిధంగా డిలాబరేటరీ బిల్డింగ్స్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్న వాళ్ళు దయచేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్న మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్ కానీ మున్సిపల్ ఆఫీసర్ సంప్రదించినట్టయితే వాళ్ళకి అవసరమైతే అకామిడేషన్ కానీ ఏర్పాటు చేస్తాము. దయచేసి ప్రజలు సురక్షితంగా ఉండి మున్సిపల్కి సహకరించాలి. ఏ అవసరం ఉన్నా కూడా మున్సిపల్లో సంప్రదించాలని